జరిగిన కశ్మీర్లోని పెహల్గావ్ మారణం జరిగింది. 28 మంది పౌరులను అతి కిరాతకంగా ఒక మతానికి చెందిన వ్యక్తులు, ముస్లిం మతానికి చెందిన వ్యక్తులు హిందువులను గుర్తించి మీ మతం పేరు ఏందని హిందువులు అంటే అతి కిరాతంగా చంపిన సంఘటనను దేశ ప్రజలు మొత్తం కూడా ఒక్కసారికి వచ్చి ఈరోజు ఆ ఉగ్రవాదుల మీద చర్య తీసుకోవాలి, ఉగ్రవాదులను మట్టుపెట్టాలని చెప్పేసి దేశంలో ఉన్న ప్రజలందరూ కూడా ఈరోజు చనిపోయిన పౌరులకు మనశ్శాంతి కలగాలి, వాళ్ళ ఆత్మశాంతి కలగాలని చెప్పేసి ఒక క్యాండిల్ ర్యాలీ కావచ్చు, లేకపోతే అనేక ప్రార్థనలు చేస్తూ ఉన్నారు. ఈ సమయంలో నిన్న జరిగిన దానికి సంఘటనను ఖండిస్తూ ఆ ముష్కర దిష్టిబొమ్మ దహన కార్యక్రమం చేశాం. దానికి కాంగ్రెస్ పార్టీ ఒక నైజం బయటపడ్డది. ఒక నాయకుడేమో నేను పాకిస్తాన్ను ప్రేమిస్తున్నట్టాడు, ఒక నాయకుడేమో దాన్ని దేశ ప్రధాని, ప్రపంచ దేశాలే మోకరిస్తున్న దేశ ప్రధాని నరేంద్ర మోదీ గారి ముంగట ఈరోజు ప్రపంచ దేశ ప్రధానమంత్రి గారు ప్రపంచ దేశాలే మోకరిస్తూ ఉన్నాయి. అలాంటి నాయకుని ఫోటోను మాఫింగ్ చేసేసి దిష్టిబొమ్మ దానికి కార్యక్రమం పెట్టేసి దిష్టిబొమ్మ దహనం చేసిన దానికి ఐఎస్ఐ అనే ఒక దాన్ని మేము పెడితే ఐఎస్ఐ దాని మీద మోడీ గారిని ఫోటో పెట్టి మాఫింగ్ చేసి ఈ విధంగా సోషల్ మీడియాలో పైశాచిక ఆనందం చెప్తా ఉన్నాడు. ఖబర్దార్ రాజశేఖర్ అనుకుంటున్నావేమో, నువ్వు నాకలి జీవితం అనుకున్నావు. నువ్వు భారతీయ జనతా పార్టీ అంటే నువ్వు ఏదంటే అది మాట్లాడతాను కాదు. ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ చేపిస్తా ఉన్నది. కాంగ్రెస్ పార్టీ ఇలాంటి కార్యక్రమాలు గతంలో నాయకుని మీద చర్య తీసుకోలేదు. పాకిస్తాన్ ప్రేమిస్తున్న నాయకుని మీద ఇంతవరకు చర్య, అతను పైగా ఎమ్మెల్సీ ఇచ్చారు. ఇప్పుడు ఈ నాయకుడిని ఏదైతే దర్పేరు రాజశేఖర రెడ్డిని ఈరోజు రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ ఆయనను ఈ పోస్ట్ పెట్టిందని మేము భావిస్తా ఉన్నాం. దాని మూలాన ఈరోజు కాంగ్రెస్ పార్టీ మీద చర్య తీసుకోవాలి, అదేవిధంగా దర్పేరు రాజశేఖర రెడ్డి మీద కూడా చర్య తీసుకోవాలని చెప్పేసి ప్రధానంగా డిమాండ్ చేస్తూ అతని మీద అరెస్ట్ చేయాలి, చర్య తీసుకోవాలని చెప్పి డిమాండ్ చేసి ఈరోజు ఈ ఎల్ఎన్ఆర్పీఎస్ లో కాంపిటీషన్ జరిగింది.